హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. హలో అండి, నేను డాక్టర్ సాయి, కన్సల్టెంట్ అనస్థీషియా, రివైవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐడిపిఎల్, బాలానగర్. పెయిన్లెస్ నార్మల్ డెలివరీకి ఎనస్థీషియా ఇస్తారు కదా సార్, ఇది ఎలా ఉపయోగపడుతుంది? లేబర్ ఎనాల్జేసియా గురించి మీరు అడుగుతున్నారు. లేబర్ ఎనాల్జేసియా అనేది అనస్థీషియా విభాగంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆర్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్ అని చెప్పొచ్చు. దీంట్లో ఏంటి అని అంటే, ఒక నార్మల్ డెలివరీ, ఒక ఫస్ట్ బేబీని కనబోయే ఒక నార్మల్ డెలివరీ స్త్రీ 8 గంటల నుంచి 10 గంటలు నొప్పులు పడతారు. సో దీంట్లో మనం ఒక 6 నుంచి 8 గంటలు నొప్పి లేకుండా 0% ఆఫ్ పెయిన్తో మనం ప్రసవాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో దీంట్లో ఏంటి అని అంటే, చాలా వరకు మదర్ చాలా కంఫర్టబుల్గా ఉంటారు, ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా, ఎనర్జీ వేస్ట్ కాకుండా బేబీ అండ్ మదర్ సేఫ్గా డెలివరీ అవుతారు. సో లేబర్ ఎనాల్జేసియా 100% ప్రూవెన్, చాలా సేఫ్ అండ్ ఇది ఎవరైనా తీసుకోవచ్చు. లేబర్ ఎనాల్జీసియా అంటే ఏంటి సార్? లేబర్ ఎనాల్జేసియా అనేది పెయిన్లెస్ నార్మల్ డెలివరీ. నార్మల్ డెలివరీలో ఏదైతే నార్మల్ కాన్పులో పడే నొప్పులు ఉంటాయో ఆ నొప్పులు కంప్లీట్గా జీరో చేసేసుకొని నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు. దాంట్లో మెయిన్గా మనం చేసేది ఏంటి అని అంటే, నడుము భాగంలో ఒక చిన్న ఎపిడ్యూరల్ క్యాథెటర్ అనేది ఉంటుందన్నమాట. ఎపిడ్యూరల్ క్యాథెటర్ ద్వారా అనస్థీషియాని ఇచ్చి ఆ పొట్ట భాగాన్ని వరకే నొప్పులు లేకుండా ప్రసవాన్ని మనం కొనసాగించవచ్చు. అది ఈ 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మనం ఈ ఎపిడ్యూరల్ ఎనాల్జేసియాని ఉంచవచ్చు. నార్మల్ డెలివరీ అయిపోయాక కూడా ఆ కింది భాగంలో ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ నొప్పి లేకుండా పోస్ట్ ఆపరేటివ్ అంటే పోస్ట్ డెలివరీ అయిన తర్వాత కూడా నొప్పి లేకుండా దీన్ని మేనేజ్ చేయొచ్చు. దానికి కాకపోతే డోస్ తగ్గించుకుంటాం, డోస్ పెంచుకుంటాం డిపెండింగ్ అపాన్ ది వెయిట్. సో నార్మల్ డెలివరీకి ఎపిడ్యూరల్ ఎనాల్జేసియా అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఇది ఎవరైనా తీసుకోవచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, తీసుకొని నార్మల్ డెలివరీ చేసుకోవచ్చు. ఈ లేబర్ ఎనాల్జీసియాలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా? లేబర్ ఎనాల్జేసియాలో చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ముందే ప్రీ అనస్థీషియా చెకప్ అనేది చేసుకుంటాము. ప్రీ అనస్థీషియా చెకప్లో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయా అనేది మనకి ముందే తెలుస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో లేబర్ ఎనాల్జేసియా ఇవ్వము. పేషెంట్ కంప్లీట్గా ఫిట్ ఉంది అండ్ లేబర్ ఎనాల్జేసియా ఇవ్వచ్చు అన్నప్పుడే మనం లేబర్ ఎనాల్జేసియా ఇస్తాము. వన్స్ లేబర్ ఎనాల్జేసియా ఇచ్చాక 6 to 8 అవర్స్ వరకు కూడా పేషెంట్ మదర్ చాలా సేఫ్గా ఉంటారు వితౌట్ పెయిన్. అండ్ పోస్ట్ డెలివరీ కూడా దాన్ని మనం కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది ఎనాల్జేసియా విధంగా. లేబర్ ఎనాల్జీసియాలో అది తీసుకోవడం వల్ల పేషెంట్ కాలు కదపవచ్చా సార్? అంటే మూమెంట్ చేయొచ్చా? లేబర్ ఎనాల్జేసియాలో మెయిన్గా మనం ఫోకస్ చేసే పార్ట్ ఏంటి అని అంటే, పొట్ట భాగం. ఏదైతే గర్భాశయం ఉంటున్న భాగం ఉందో ఆ నడుము నుంచి పొట్ట భాగం ఏదైతే ఉంటుందో అంతవరకే మనం కంప్లీట్గా పెయిన్లెస్గా చేస్తాం. మిగతా బాడీ పార్ట్స్, కాళ్ళు, చేతులు అన్నీ నార్మల్గా కదపచ్చు, వాకింగ్ కూడా చేయొచ్చు మైల్డ్గా విత్ సపోర్ట్. ఓన్లీ లేబర్ ఎనాల్జేసియా పెయిన్లెస్ నార్మల్ డెలివరీకి మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతా బాడీ పార్ట్స్ అన్నీ యథావిధిగా వాడుకోవచ్చు. ఏజ్తో సంబంధం లేకుండా లేబర్ ఎనాల్జీసియా అనేది ఎవరైనా తీసుకోవచ్చు అంటారా సార్? లేబర్ ఎనాల్జేసియా ఎవరైనా తీసుకోవచ్చు. పర్టికులర్లీ సపోజ్ ఏదైనా హార్ట్ కండిషన్ కానీ ఇంకేదైనా బాడీ సిస్టమ్కి సంబంధించిన మార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేస్తే బెస్ట్. లేదు అన్ని సిస్టమ్స్ బాగానే ఉన్నాయి, షీస్ ఫిట్ టు గో ఫర్ ఎపిడ్యూరల్ ఎనాల్జేసియా అన్నప్పుడు దెన్ లేబర్ ఎనాల్జేసియా ఎవరైనా తీసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేకుండా ప్రసవం అవుతుంది. ఈ లేబర్ ఎనాల్జీసియా అన్నారు కదా సార్, ఇది ఇచ్చినప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చా? లేబర్ ఎనాల్జేసియాలో ఉన్న పేషెంట్ లిక్విడ్ డైట్ తీసుకోవచ్చు. క్లియర్ లిక్విడ్స్, మన షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి బాడీలో గ్లూకోన్ డి లాంటివి ఏదైనా షుగర్ కంటెంట్ ఉన్న క్లియర్ లిక్విడ్స్ తీసుకోవచ్చు. 2 అవర్స్కి 1 గ్లాస్ ఆఫ్ క్లియర్ ఫ్లూయిడ్స్ తీసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.